అయితే మొదటిగా క్షమించాలి నన్ను. ఎందుకంటే అనుకున్నటువంటి సమయానికి కొన్ని అనివార్య కారణాలను బట్టి రాలేకపోయింది. అయితే బయలుదేరటం అనేటువంటిది ఇవన్నీ కూడా మరి సమయానికే జరిగినప్పటికి కూడా మరి గుంటూరులో మరి ఒక సహోదరుడు చనిపోవడాన్ని బట్టి మధ్యలో మరి జర్నీని బ్రేక్ చేసుకొని గుంటూరు వెళ్ళి అక్కడ మరి కుటుంబాన్ని దర్శించి మరి అటు నుంచి మరి తిరిగి ఇక్కడికి రావటం వలన కొంత జాప్యం జరిగింది. కనుక దయతో క్షమించండి. అయితే చాలా సంతోషంగా ఉంది మళ్ళీ చిలకలూరుపేట రావడం, మరి మీ అందరి ఆతిథ్యాన్ని స్వీకరించడం, మీతో కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు మాట్లాడుకోవడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి తండ్రి అయినటువంటి దేవుడిని మహిమపరుస్తూ మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరొక మాట తెలియజేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులు కనుక మనం చూస్తే నేను ఈ సంవత్సరం వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను, కొన్ని జనరల్ ఇష్యూస్ కూడా మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం చూసినన్ని కాంప్లికేషన్స్ లేదా మెడికల్ ఇష్యూస్ అనేటువంటివి నా జీవితంలో నేను ఎప్పుడు చూడను. కరోనా సెకండ్ వేవ్ తాకిడి కానివ్వండి, లేకపోతే ఒక తరం అనేటువంటిది పాస్ ఆన్ అయిపోవడం, అంటే ఒక తరం వ్యక్తులు, అంటే ఒక వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆగిపోవడం, అంటే వాళ్ళ తరం రాలిపోవడం అనేటువంటిది ఈ టైంలో నేను భయంకరంగా చూస్తున్నాను. కొత్త రక్తం వచ్చేస్తుంది, పాత రక్తం వెళ్ళిపోతూ ఉంది. దానికి తోడు దీని మధ్యలో ప్రపంచ పరిస్థితులు కానివ్వండి, ఆర్థిక పరిణామాలు కానివ్వండి, సువార్త సేవకి కలుగుతున్నటువంటి విఘాతం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తూ ఒక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మీకు ఒక చిన్న మాట చెప్తాను. నా స్నేహితుడు మొన్న ఒక మాట చెప్పాడు నాకు. అతను వచ్చేసేసి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు అతనికి స్నేహితులుగా ఉన్నారు. ఏం చెప్పాడో తెలుసా? ప్రస్తుతం నిఘా సంస్థలు క్రైస్తవ సంస్థల మీద దృష్టి సాగించాయి అని చెప్పారు. ఇలాంటి మాట నేను పబ్లిక్గా అనవసరం నాకు తెలియదు, కానీ మీతో కొన్ని విషయాలు చెప్తే దానికి తగ్గట్టుగా ఆలోచన సరళ మార్చుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తాను. ఏం చెప్పాయండి? నిఘా సంస్థలకి క్రైస్తవ సంస్థల మీద దృష్టి పెట్టి వాళ్ళకు వచ్చేటువంటి ఫండ్స్ని రెగ్యులేట్ చేయండి. ఇప్పటికే 2000 పైచిలకు సంస్థలను బ్యాన్ చేశారు. పై నుంచి డబ్బులు రాకుండా ఆపేశారు. ఎందుకని అంటారు? డబ్బులు వస్తే ఏం చేస్తారు మీరు? చేస్తే ఏమైంది? డబ్బులు ఏదైతే హిందూ ఎజెండాతో ప్రభుత్వం ముందుకెళ్తుందో ఈ ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి అవరోధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. అందుకని ఎవరెవరికి డబ్బులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, వస్తున్నటువంటి వాటిని ఏ విధంగా వినియోగిస్తున్నారు ముందు కనేయండి అన్నారు. రేపు రాబోయేటువంటి 2025 ఎలక్షన్లో మతపరమైనటువంటి పోరాటం అనేటువంటిది చోటు చేసుకోబోతుంది. దానికి బలి పశువులు అవ్వాల్సింది, బలిచ్చేది ఎవరినయ్యా అంటే క్రైస్తవులు. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దానికి తగ్గట్టుగా ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనల్ని టార్గెట్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఉరుడేటట్టుగా, క్రైస్తవులకి మూసుకుపోయినటువంటి ద్వారాలు తెలుసుకునేటట్టుగా, సువార్త ప్రకటనకి మార్గం సుగమనమయ్యేటట్టుగా ప్రార్థించాలి. దీనికోసమే ఈ మొక్క చెప్పాను. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనకి క్రైస్తవంలో కొన్ని రకాలైనటువంటి పదాలని తరచుగా వింటూ ఉంటాం. ఆత్మీయత, క్షేమాభివృద్ధి, ఇట్లాంటి కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. అయితే నేను చాలా సందర్భాల్లో ఈ ప్రశ్నను అడుగుతున్నటువంటి వాళ్ళని ఎదురు ప్రశ్నిస్తూ ఉంటాను. ఇంతకీ ఆత్మీయత అంటే ఏంటి? ఆ నిర్వచనం చెప్తారా నాకు కొద్దిగా అడుగుతాను. లేదా క్షేమాభివృద్ధి అని అన్నారు. ఏంటి క్షేమాభివృద్ధి అంటే విషయం చెప్పండి అని నేను అడుగుతూ ఉంటాను. ఎందుకనంటే
మనం తరచూ వాడేటువంటి పదాలు, ఆ పదాల నడుమున జరుగుతున్నటువంటి సంగతులకి బైబిల్లో ఉన్నటువంటి మూల సందేశానికి పూర్తి వైరుధ్యం అనేటువంటి దాన్ని నేను చూశాను కనుక ఆ విధమైనటువంటి ప్రశ్నని నేను వేయటం జరుగుతుంది. అయితే ఈరోజు నేను మీ ముందు క్షేమాభివృద్ధి అంటే ఏమిటి అనేటువంటి విషయం మీద కొద్దిగా మాట్లాడాలి అని ఆశపడుతున్నాను. ఎందుకంటే నన్ను తరచూ అడుగుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే, మీరు టెక్నికల్గా మాట్లాడతారు, థియలాజికల్గా మాట్లాడతారు, లాజికల్గా మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో మాకు కష్టంగా గ్రహించడానికి కష్టంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మా క్రైస్తవ జీవితాన్ని మేము సరి చేసుకోవాలనుకుంటున్నాం, దానికి దోహదపడేలాగా ఉండాలి అనేటువంటి మాటల్ని తరచూ అడుగుతుంటారు. అయితే విచిత్రం ఏంటంటే, మనం చెప్పేటువంటి విషయాలు దానికి దోహదపడేవి. మనం అందించేటువంటి సమాచారం మీరు వ్యక్తిగతమైనటువంటి ప్రక్షాళన, ఉన్నతమైనటువంటి పిలుపు తగినటువంటి జీవిత విధానం జీవించాలనేటువంటిదే టార్గెట్. కానీ మనం ఒక సట్రంలో ఇరుక్కుపోయాం. ఆ సట్రంలో నుండి మనం బయటికి ఆలోచించలేకపోవటం మూలాన మనం ఏం చేస్తున్నాము అంటే, ఏదో కోరపడింది మనకి, మనం ఏదో కోల్పోయాం, ఇంకా ఏదో ఉంది అనేటువంటి ఒక భావంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. నేను చెప్తాను, ఆ విషయాలన్నీ కూడా చెప్తాను. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి క్షేమాభివృద్ధి. దాని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఎడిఫికేషన్ అని అన్నారు. చెప్తారా? ఎవరైనా డెఫినేషన్ చెప్తారా? ఎవరికైనా డెఫినేషన్ తెలుసా క్షేమాభివృద్ధి అంటే ఏంటి అని? క్షేమాభివృద్ధి అంటే ఏంటి? వెరీ డెఫినేషన్, జస్ట్ ఇంటరాక్ట్ చేయండి, ఏం పర్లేదు. క్షేమంగా ఉంటే అభివృద్ధి పొందటం. క్షేమంగా ఉంటే అభివృద్ధి పొందటం. క్షేమంగా ఉంటే అంటే దాంట్లో ఉన్నటువంటి క్షేమ ప్లస్ అభివృద్ధి రెండింటిని కలిపి తెలుగు నిర్వచనాన్ని ఇచ్చారు. సరే, ఇంగ్లీష్లో ఏముంది? దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు? ఎడిఫికేషన్ అన్నారు. ఏమన్నారు? ఎడిఫికేషన్ అన్నారు. మరి ఎడిఫికేషన్ అంటే ఏంటి? క్షేమంగా ఉంటాం, అభివృద్ధి చెందటం అనేటువంటి నిర్వచనం ఇచ్చారు, బాగానే ఉంది. అసలు మూలం ఏముంది ఇంతకీ? చూడండి, మనకి భాష ఏముంది? క్షేమ అభివృద్ధి, బాగుండాలి, అభివృద్ధి చెందాలి అనేటువంటి నిర్వచనం ఇచ్చారు. మరి మూల భాషలో ఏముంది? కొన్ని మాటలు చూద్దాం. చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వాక్య భాగాలను మనం చూద్దాం. కొద్దిగా నెమ్మదిగా వెళ్దాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను. ఇక్కడ రెండు సంగతులు ప్రధానంగా కనబడుతున్నాయి. ఇక్కడ ఏమన్నాడు? ఏమన్నాడు? పరిశుద్ధులు అనేటువంటి వాళ్ళు ఏమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలి. రెండో విషయం ఏంటి? క్రీస్తు సంఘము లేదా క్రీస్తు శరీరము ఏదైతే ఉందో అది ఏమవ్వాలి? క్షేమాభివృద్ధి చెందాలి. సో ఈ రెండు పనులు జరగడానికి అక్కడ ఏం చేశారండి? కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించారు. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ ప్రక్రియ ఏదైతే ఉందో, అంటే సంపూర్ణత, క్షేమాభివృద్ధి అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తి అవడానికి దేవుడు ఏం ఏర్పాటు చేశాడంట? ఎవరికి అనుమతించాడంట? ప్రవక్తలు, అపోస్తులు, బోధకులు, సువార్తికులు లేదా వగైరా వగైరా వగైరా. సో ఈ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆఫీసెస్ యొక్క ఫంక్షన్ ఏంటి? పనితనం ఏంటి? ఎందుకు పనేవి?
అంటే పరిశుద్ధులు ఏమవ్వాలి, సంపూర్ణులు అవ్వాలి. రెండవ విషయం ఏమవ్వాలి, సంఘము అనేటువంటిది క్షేమాభివృద్ధి చెందాలి. సో క్షేమాభివృద్ధి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట ఏంటి అంటే ఎడిఫికేషన్ అని అన్నాడు. దాన్ని గ్రీకులో ఇకోదోమ్ అనేటువంటి మాట నుండి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. స్పెల్లింగ్ చెప్తాను, ప్రొనౌన్సియేషన్ లో డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ రాసుకోండి. OIKODOME ఇకోదోమ్, ఐకోదోమ్. ప్రొనౌన్స్ మీరు ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారు, ఇది గ్రీక్ కాబట్టి ఇట్స్ నాట్ ఇంగ్లీష్ వర్డ్, ఇట్స్ గ్రీక్ వర్డ్. గ్రీక్ వర్డ్ కాబట్టి ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది ఎవరు చెప్పినా ఎంతో కొంత తేడా ఉంది. సో ట్రై టు అండర్స్టాండ్ ఇట్, బట్ హ్యావ్ ద వర్డ్. ఆ వాక్యాన్ని మీ దగ్గర, ఆ మాటను మీ దగ్గర పరిచయం చేస్తాం. ఈ ఇకోదోమ్ అనేటువంటి మాటని ఎవరైనా ట్రాన్స్లేట్ చేశారండి ఇంగ్లీష్ లో, ఎడిఫికేషన్ అని ట్రాన్స్లేట్ చేశారు. దీని యొక్క అర్థము ఏమిటి అంటే టు బిల్డప్. ఏంటి అర్థం ఏంటి? టు బిల్డప్ అంటే కట్టబడటము, కట్టటము అనేటువంటిది దాని. ఇప్పుడు పరిశుద్ధులు ఏమవ్వాలంట, సంపూర్ణులు అవ్వాలి. వా శరీరము ఏమవ్వాలి, క్షేమాభివృద్ధి చెందాలి. అంటే ఎడిఫైజ్ అవ్వాలి. అంటే ఏమవ్వాలి, దే హ్యావ్ టు బిల్డప్. ఆ సంఘం అనేటువంటిది కట్టబడాలి. ఇది రెండు సందర్భాల్లో మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి, వ్యక్తిగతంగా నేను ఎలా కట్టబడుతున్నాను, వ్యక్తిగతంగా నేను క్షేమాభివృద్ధి ఏ విధంగా చెందుతున్నాను అంటే వ్యక్తిగతంగా నేను ఏ విధంగా కట్టబడుతున్నాను. మూలార్థం ఏంటి, టు బిల్డ్. క్షేమాభివృద్ధి అంటే ఏంటి, డెఫినేషన్ రాసుకోండి. ఏంటి, టు బిల్డ్ అంటే కట్టబడి. ఈ పదాన్ని నామవాచక రూపకంగా 18 సార్లు కొత్త నిబంధనలో వాడటం జరిగింది. ఎట్లా అండి, నామవాచక రూపకంగా. అదే క్రియారూపకంగా కొత్త నిబంధనలో 39 సార్లు ఈ ఇకోదోమ్ అనేటువంటి పదం వాడబడింది. అయితే ఈ 18 సార్లు నామవాచకంగా వాడబడేటువంటి సందర్భంలో అలంకారంగాను వాడబడింది, అక్షరార్థంగాను వాడబడింది. అట్లాగే క్రియారూపకంగా వాడబడినప్పుడు అంటే వెర్బ్ ఫామ్ లో వాడినప్పుడు కూడా సేమ్ అదే విధంగా అక్షరార్థంగాను వాడబడింది, అలంకారంగాను వాడబడింది. చూద్దాం, చూడండి. ఇకోదోమ్ అనేటువంటిది కొత్త నిబంధనలో 18 సార్లు కనబడుతుందని చెప్పారు కదా. అక్షరార్థంగా ఏ బిల్డింగ్ అనేటువంటి అర్థం మనకి దాదాపు అక్షరార్థం అనేటువంటి అర్థం 6 సార్లు కనబడుతుంది నామవాచక రూపంలో. చూద్దాం, చూడండి. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూద్దాం. మార్క్స్ వార్త 13. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడుము. కట్టడం అక్కడ ఎడిఫికేషన్, ఎడిఫైస్, బిల్డింగ్ అంటే అక్షరార్థంగా బిల్డింగ్ వాడుతున్నాడు. అక్కడ రాళ్ళను చూపించి మందిరాన్ని చూపించి మాట్లాడుతున్నారు. అక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడ సేమ్ ఇకోదోమ్ అనేటువంటి పదం వాడబడింది. దాని అక్షరార్థంగా ఒక కట్టడాన్ని సూచించడానికి వాడబడింది. తర్వాత ఇదే ఎడిఫికేషన్ అనేటువంటి మాట, ఈ కట్టడము, కట్టబడటం అనేటువంటిది ఆత్మీయంగా అంటే స్పిరిచువల్ గా లేదా అలంకార రూపకంగా కూడా వాడబడింది. ఆ ఉదాహరణ కూడా మనం చూద్దాం. ఒక ఉదాహరణ చూద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 2వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. అక్కడ డైరెక్ట్ గా మనకి ఏం తీసుకొచ్చాడు, క్షేమాభివృద్ధి అని తీసుకొచ్చాడు. ఇంగ్లీష్ లో ఏమంటుంది, ఎడిఫికేషన్ అని ఉంటుంది. గ్రీక్ లో ఏముంటుంది, ఇకోదోమ్ అనేటువంటి మాట. సో మనం 2 రకాలుగా చూసాం. ఒకటి అలంకారంగా వాడబడేటువంటి అర్థాన్ని ఇప్పుడు చూసాం. దీనికి క్రితం అక్షరార్థంగా ఒక కట్టడాన్ని సూచిస్తున్నటువంటి అర్థంతో వాడబడేటువంటి దాన్ని కూడా మనం చూసాం.
కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ ఎడిఫికేషన్ క్షేమాభివృద్ధి అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి? కట్టబడటం. కట్టబడటం. ఈ కట్టబడటం అనేటువంటి మాట మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ రెండు వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను. ఒకటి, వ్యక్తిగతంగా నేను ఏ విధంగా కట్టబడుతున్నాను, నేను కట్టబడాలి అంటే ఏమి నాకు దోహదపడాలి, అంటే నేను ఏ విధంగా దేన్ని బట్టి నేను కట్టబడాలి. లేదు, సంఘంగా మనం ఆలోచిద్దాం. సంఘంగా మనం చూసుకున్నప్పుడు మన సంఘము అనేటువంటిది క్షేమాభివృద్ధి చెందిందా, మనం ఎడిఫైజ్ అయ్యామా అంటే ఏంటి, మనము సంఘముగా సరైనటువంటి రీతిలో అంటే పరిశుద్ధులు సంపూర్ణం అవ్వాలి అని అన్నాడు కదా, ఆ సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి మనము కట్టబడ్డామా? సో కట్టబడాలి అని అంటే ఏ విషయాలు మనకు దోహదపడతాయి, ఏ విషయాల అవలంబన బట్టి మనము ఆ విధంగా కట్టబడగలుగుతాము, పరిశుద్ధత ఆ సంపూర్ణ స్థితి అనేటువంటిది మనకు వస్తుంది అనేటువంటిది మనం ఆలోచన. ఇక్కడ మనం ఇంకొక ప్రశ్న కూడా వేసుకోవచ్చు, జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే నేను కట్టబడటం అని అన్నానుగా, కట్టబడటం. ఇప్పుడు నేను కూడా ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది సపోజ్ స్థలం ఉంది, ఇక్కడ ఏదో కట్టుబడి నేను మొదలుపెట్టాను. ఈ కట్టుబడి మొదలుపెట్టిన తర్వాత దాని ఎండుకోలు ఏంటండి? ఎండుకోలు అంటే చివరిగా వచ్చేటువంటి అవుట్పుట్ ఏంటండి? పూర్తిగా కట్టబడింది ఏదైతే కట్టబడుతుందో. ఇక్కడ కట్టుబడి మొదలు పెట్టారండి. తాపి మేస్త్రి గారు వచ్చాడు, పునాదులు తీశాడు, పిల్లర్స్ వేసాడు, మొదలు పెట్టాడు. అవుట్కమ్ ఏంటి? ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? ఒక గృహం, ఒక సంపూర్ణ స్థితిలో కావాలి. అదే చర్చ్ అనుకోండి, ఎండ్ ప్రోడక్ట్ ఏమవుతుంది? చర్చ్ బిల్డింగ్ అవుతుంది. అదే గుడి అనుకోండి, ఎండ్ ప్రోడక్ట్ ఏమవుతుంది? ఒక హిందూ గుడి. ఒక ఎండ్ ప్రోడక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా. అట్లాగే నువ్వు కట్టబడటం కానీ సంఘం కట్టబడటం కానీ దాని యొక్క ఎండ్ గోల్ ఏంటి? జాగ్రత్తగా చెప్పాలి. ఇప్పుడు మీరు పాకులాడుతున్నారు దేనికో, మీ ప్రయత్నం దేనికో ఏంటి? దేని ప్రయత్నం కోసం ఏంటి? మీ ఎండ్ గోల్ ఏంటి? ఏదైతే కట్టబడుతుందో అది పూర్తి కావాలి. ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా మాట్లాడదాం. ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పుడు కిషోర్ ప్రాధాయపడుతున్నాడు, కిషోర్ పాకులాడుతున్నాడు. దేనికి పాకులాడుతున్నాడు కిషోర్ అని అడిగాడు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మన జనరల్గా విషయాలు చూడండి, యుక్త వయసు వచ్చిన కాడి నుంచి పెళ్ళండి 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 అంటారు. ఆ పెళ్ళి అయిపోద్ది. పెళ్ళి అయిపోగానే ఏమంటారు? పిల్లలు 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 అంటారు. అంటే ఒకదాంట్లో నుంచి ఒకదాంట్లో నుంచి మనకి ఎండ్ గోల్లోకి వెళ్ళిపోతున్నాం కదా. దీన్ని పెళ్లి చేసుకోగానే పిల్లలు కానీ చదువులు, వాళ్ళ చదువులు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ పిల్లలు, ఇట్లా ఒకదానికి ఒక అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుందిగా. అట్లాగే ఇప్పుడు మీరు క్షేమాభివృద్ధి చెందుతున్నారు వ్యక్తిగతంగా. క్షేమాభివృద్ధి అంటే ఏంటి? దానికి ప్రత్యామ్నాయ పదం ఏమైనా పెట్టుకోవాలి? మూలార్థం ఏంటి? కట్టబడ. సో ఏ విధంగా కట్టబడాలి? ఏమవ్వాలి? చివరికి నీ కట్టడం ఏమవ్వాలి? ఏం అవ్వదలుచుకున్నావు? నీ అంతిమ లక్ష్యం ఏంటి? ఎండ్ ప్రోడక్ట్ ఎండ్ గోల్ అంటే అంతిమ లక్ష్యం. ఇప్పుడు వచ్చింది మాట. నీ అంతిమ లక్ష్యం ఏంటి? వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను నేను, వ్యక్తిగా అడుగుతున్నాను నేను. మీరు ఒక ఇండివిజువల్గా ఏంటి మీ ఎండ్ గోల్ ఏంటి? కొన్ని మాటలు చూద్దాం సార్. జాగ్రత్త గమనించండి. మీరు చెప్పిన దాంట్లో తప్పు ఉందని నేను అంటా, కానీ ఇంకా బెటర్గా చెప్పవచ్చు దాన్ని. I agree with what you have said, మీరు చెప్పిన దాంతో నేను అగ్రీ అవుతాను, బట్ ఐ హ్యావ్ మోర్ పవర్ఫుల్ స్టేట్మెంట్ దెన్ వాట్ యూ హ్యావ్ సెడ్. మీరు చెప్పిన దాని మీద కూడా నా దగ్గర ఇంకా చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఉంది. ఎందుకంటే మనం ఏమంటున్నాము, ఇప్పుడు నిత్య జీవం ఆగిపోయినా సార్ నిత్య జీవం ఏంటి అని అనుకోండి, ఏమంటారు? దేవుడితో ఉంటాం. సంథింగ్ ఈజ్ మిస్సింగ్, సోల్ ఈజ్ మిస్సింగ్ ఇన్ అవర్ ఆన్సర్స్. మనం చెప్పేటువంటి సమాధానంలో ఏదో సోల్ మిస్ అవుతుంది. ఆ మిస్సింగ్ ఏంటి అనేది వచనం ద్వారా మనం చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పిన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన
లోకమందున్న భ్రష్టత్వమును ఆ, ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని ఆ, దేవ స్వభావమునందు ఆ. పాలివారగునట్టు వాటిని అనుగ్రహించారు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏంటి మీరేమవ్వాలి? దేవ స్వభావం అర్థమైందా మీకు? దేవుని యొక్క మీ స్వభావం, ఎండ్ గోల్ ఏంటి? మీరు ఏ విధంగా కట్టబడాలి? దేవుని యొక్క స్వభావం దేవుని స్వభావ పాలివారం అవ్వాలి. పారివారమైపోయినటువంటి సంపూర్ణ స్థితిలోనికి మీరు వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, మీకు తెలియకపోతే మళ్ళీ చెబుతున్నా. మీ ఎండ్ గోల్ ఏంటి? అంతిమ లక్ష్యం ఏంటి? మీరు ఈ రోజు క్రైస్తవుడిగా మీరు ప్రారంభించినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాని యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? ఆ స్వభావానికి వెళ్ళి దాన్ని ఇంగ్లీష్ ఏమన్నాడంటే డివైన్ నేచర్. వాట్ వి పొజెస్ ఈజ్ డివైన్ నేచర్. ఇంకా చూద్దాం, ఇంకా అయిపోవాలి. దాన్ని ఎట్లా చెప్తాడో కూడా మనం చూద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ఏలైనగా ప్రాచీన స్వభావమును ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తం జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏ పోలిక? నవీన స్వభావం సృష్టించిన వాని పోలిక. వాని పోలిక చొప్పున ఏమవ్వాలి నువ్వు? You have to be transformed. ఏంటి నీ ఎండ్ గోల్ ఏంటి? నీ అంతిమ లక్ష్యం ఏంటండి? ఏమవ్వాలి? నువ్వు ఏమవ్వాలి? సృష్టించిన వాని పోలిక చొప్పున ఎక్కడ చచ్చిపోయిన తర్వాత క్రీస్తులో పరిచయం. ఇక్కడ ఈ భూమి మీదే నువ్వు ఎలా బతకాలి? నిన్ను ఒక వ్యక్తి చూశాడు అని అంటే, ఒక వ్యక్తి నిన్ను వైపు చూసి కిషోర్ అనగానే హీ హ్యాస్ టు సీ ద గాడ్లీనెస్ ఇన్ యూ. నీలో ఉన్నటువంటి దైవ లక్షణాలకి అతను ముగ్ధుడైపోవాలి. ఇతనా అన్న మీరా అన్న. కానీ మనం ఇదేమనుకుంటున్నామంటే ఇదేదో చచ్చిపోయిన తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత వచ్చిద్దేమో అప్పుడుదేమో అని జస్ట్ అది ఇగ్నోర్ చేస్తాను. ఎక్కడ చూపించాలి? ఇక్కడ చూపించాలి. మీ ఎండ్ గోల్ ఏంటి? మీ అంతిమ లక్ష్యం ఏంటి? ఆ గాడ్లీనెస్ ని, ఆ దైవత్వ లక్షణాలని, ఆ దైవ స్వభావాన్ని మీరు ఇక్కడే అందిపుచ్చుకోవాలి. అది మీ పరిపూర్ణతకి, మీ యొక్క క్రైస్తవ ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం. ఇక ఆ స్వభావాన్ని మీరు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతారు. ఈవెన్ ఆఫ్టర్ యువర్ డెత్, మీ మరణ పర్యంతము కూడా వెళ్ళిపోతారు. ఇంకా చూద్దాం, చూడండి, ఇంకా అయిపోవాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా మనం చూద్దాం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై, నీతియు యథార్థమైనటువంటి భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను. సో ఏమవ్వాలి తెలుసా? నువ్వు యు హ్యావ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హిస్ ఇమేజ్. ఆయన స్వరూప సామ్యక్తలోనికి నువ్వేమవ్వాలా? పరివర్తన చెందాలి. అంటే ఏమవ్వాలి? ఉదాహరణకి ఇప్పుడు నేనేం చేశాను అని అంటే, ఇక్కడ బ్రదర్ని చూశాను, ఒక పిల్లలను చూశాను. నేను చూసిన తర్వాత ఏమంటాను? ఏమంటే మీ అబ్బాయా అంటారు. అదవుతుందా? ఏమంటాను నేను? ఎట్లా చెప్పాను నేను? నాకు దిగి చూస్తుందా? ఏముంది నీ దగ్గర? ఏముంది? కోరుతుంది. మీ ఇమేజ్ ఎక్కడ కనపడుతుంది? మీ బిడ్డలో కనపడుతుంది. దాన్ని బట్టి నేనేం చెబుతున్నాను? అబ్బాయండి సేమ్ అసలు మీలాగా ఉన్నాయండి, సో వాళ్ళ అమ్మలాగా ఉన్నాడండి. ఎట్లా చెప్పగలుగుతున్నాం? బికాస్ దే ఆర్ రిఫ్లెక్టింగ్ ద ఇమేజ్. వాళ్ళు ఏం చేస్తున్నారండి? ప్రతిబింబంగా. మరి మనలో ఎంతమంది, క్రైస్తవుల్లో ఎంతమంది క్రీస్తు ప్రతిబింబాలుగాను దేవుని దర్పణాలుగాను ఎంతమంది కనపడుతున్నారు చెప్పండి నాకు.
సో మన అంతిమ లక్ష్యం అనేటువంటిది మనకి తెలియట్లేదు. మనం ఎదగాలి అనుకుంటున్నాం కానీ ఎలా ఎదగాలో తెలియట్లేదు. సో లక్ష్యం ఏంటండి? మీ గురి ఏంటండి? ఆ డివైన్ నేచర్ని, ఆ ట్రాన్స్ఫర్మేషన్ని నువ్వు పొందుకోవాలి. అంటే ఏంటి? ఆ పరివర్తనని, ఆ నవీన స్వభావాన్ని, సృష్టించిన వారి పోలికని, దైవ స్వభావం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్క మాటలో అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఏంటండి? దైవ స్వభావం, డివైన్ నేచర్. ఇంగ్లీష్లో ఏమన్నారు? డివైన్ నేచర్. ఆ డివైన్ నేచర్లోకి నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవుతావు. నువ్వు మొన్నటిదాకా నీ ఇమేజ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది బ్రోకెన్ ఇమేజ్. అంటే ఇమేజ్ అంటే ఏంటి అంటే స్వరూపం. ఇమేజ్ అంటే ఏంటి? దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 1:26లో నరుని ఎట్లా చేద్దామన్నాడు? తన పోలిక చొప్పున తన స్వరూపం అంటే ఇమేజ్ లో చేద్దామన్నాడు. ఎప్పుడైతే మనిషి ఏమయ్యాడు? పాపం చేశాడో, పాపం చేసిన పర్యవసానం ఏమైంది? ఇంకొకటి చూద్దాం, చిన్న మాట చూద్దాం. ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి కొద్దిగా దాన్ని ఎలాబరేట్ చేయాలి. నేను ఒకసారి 3వ అధ్యాయానికి కదా, ఆదికాండం 3వ అధ్యాయం. సర్పము అవ్వతో సంభాషించినటువంటి సంభాషణ కొద్దిగా చూద్దామండి, జాగ్రత్తగా చూడండి ఒకసారి. మూడో అధ్యాయం మొదటి నుండి కొన్ని మనం కూర్చోండి. సంభాషణ కోసం కొద్దిగా సంభాషణ మనం చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తి గలదై ఉండేది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట ఈ చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? పాయింట్ చూడండి. మనకి మొదటి అధ్యాయం ఏం రాశాడు? దేవుడు నరుని ఎలా చేశాడని చెప్పాడు? తన పోలిక తన స్వరూపం అన్నాడు. అంతవరకు చెప్పాడు, ఏం చెప్పండి ఎక్స్ట్రా లేదు. వాళ్ళు ఏమన్నారు? అయితే ఒకళ్ళు కిషోర్ అక్కడ పెట్టుకోండి. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే 26, 27, 28 వచనాలు చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం. ఒకళ్ళేమో ఇక్కడ ఆగండి, 3వ అధ్యాయం దగ్గర ఆగండి. ఒకళ్ళేమో అది చూడండి, అక్కడ ఉన్నటువంటి సంభాషణ. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయదుము. ఇప్పుడు చూడండి, నరుడు ఏ పోలిక? జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాట. నరుడు ఏ పోలిక? దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఒక నిమిషం అక్కడ ఆగండి. పాయింట్ నెంబర్ 1 తర్వాత చదవండి. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. ఈ మాట డబల్ ఎంఫసైజ్ చేశాడు, చూసారా? అంటే 2 సార్లు ఒక్కాణించాడు అక్కడ. దేవుడు నరుని ఎలా చేశాడు అనేటువంటి దాన్ని 2 సార్లు ఒక్కాణించాడు 2 వాక్యాల్లో. ఇప్పుడు చదవండి కదా, ఇప్పుడు కంటిన్యూ చేయండి, ఫినిష్ చేయండి. దేవుని తన స్వరూపం నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇక్కడ నుంచి అండర్లైన్ చేసుకోండి. ఏంటో చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండి దాన్ని లోపర్చుకోండి. భూమిని నిండించి దాన్ని లోపర్చుకోండి. ఇంకొకసారి చూద్దాం. ఏం చెప్పాడండి? నాకు అర్థం కాదు. దేవుడు వారిని ఆశీర్వదించి. జాగ్రత్తగా గమనించండి నేను చెప్పిన మాట. మీరు ఈ పాయింట్ పట్టుకోలేకపోతే చాలా మిస్ అయిపోతారు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు మీకు? గుర్తు పెట్టుకోండి అని చెప్పిన మాట. ఫస్ట్ మాట ఏంటి? 26 వచనం. తన పోలిక తన స్వరూపం. దాన్ని ఏం చేశాడు? 27వ వచనంలో కూడా 2 సార్లు ఒక్కడి నుంచి చెప్పాడు. నరుడు ఎవరు? దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం. వెరీ గుడ్, అక్కడ ఆగండి. ఇప్పుడు 28వ వచనం ఏం చదివారు? మీరు ఫలించి విస్తరించి అని అన్నాడు. ఒక విషయం ఏమన్నాడు? ఫలించి విస్తరించి అని అన్నాడు. అంటే ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే ఇంగ్లీష్లో ఏమన్నాడు తెలుసా? బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అన్నాడు. మల్టిప్లై అంటే ఏంటి? 2 2 ఎంత? 6 6 ఎంత? ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. నరుడు ఎవరు? దేవుని పోలిక, దేవుని స్వరూపం.
ఈ దేవుని పోలిక దేవుని స్వరూపం కలిగినటువంటి వాడికి ఏం చెప్పాడు? ఫలించండి అన్నాడు. అంటే ఏం చేయమన్నాడు? తన స్వరూపాన్ని, పాయింట్ అర్థమవుతుందా మీకు? తన స్వరూపాన్ని విస్తరించమన్నాడు. అంటే డివైన్ నేచర్ ని అక్కడే మల్టిప్లై చేయమన్నాడు. అయితే మధ్యలో సర్పం ఎంటర్ అయ్యి ఇప్పుడు సంభాషణ చూద్దాం. వాడు ఏం ఆశ పెట్టాడో వాడు దాన్ని ఏ విధంగా వక్రీకరించాడు ఇప్పుడు చూద్దాం. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్టు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలు నెరిగిన వారై దేవతల వలె ఉందరనియు. దేవుడు అక్కడ చెప్పాడా? కానీ దేవుడు చెప్పిన మాటల అర్థం ఏంటి? అక్కడ దేవుడు డివైన్ నేచర్ ని ఏమన్నాడు? మల్టిప్లై చేయమన్నాడు, విస్తరించమన్నాడు. సర్పం వచ్చేమంది? దేవుని స్వరూపాన్ని దేవుని ప్రమేయం లేకుండా నీకంతటి నువ్వు విస్తరించేటట్టుగా డైవర్ట్ చేసినాడు. మీకు అర్థమైన పాయింట్? మనం ఈరోజు చూడండి, మీకు చాలా మందికి చిన్న విషయం తెలియదు. ఏంటి తెలుసా? మనం రక్షణ అనేటువంటి దాన్ని ఏం చెబుతాము? దేవుని యొక్క కృప, ఉచిత కృప. నేను పొందుకున్నది కాదు, దేవుడు ఇచ్చింది. దేవుడు ఇస్తే నేను కలిగింది. అంటే నేను అచీవ్ చేసింది కాదు. అంటే ఏంటి? నేను పొద్దున్నే మంచి బట్టలు వేసుకొని పొద్దున్నే మంచి 4 కిలోమీటర్లు పరిగెత్తి ఫిట్గా ఉండి వస్తే నన్ను రక్త పరీక్షలు చేసి నన్ను ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి శరీర ఆరోగ్యం బాగుంది, వెరీ గుడ్, నువ్వు క్వాలిఫైడ్ అని చెప్పి సెలెక్ట్ చేసింది కాదు. దేవుడు ఎట్లా సెలెక్ట్ చేశాడు? ఇట్ ఈస్ అన్మెరిటెడ్ ఫేవర్ అన్నాడు. అన్మెరిటెడ్, అన్కండిషనల్ లవ్, అగాపే అన్నాడు. కృప కూడా ఏంటి? ఆయన కృప ఏంటి? ఉచిత కృప. మనం కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తే మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నాము. ఇది మన వల్ల అయితే కలిగింది కాదు. ఒకవేళ కనుక అలాగైతే రోమిలకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా ఏమైంది? పనిచేసినటువంటి వాడికి జీతం అయితే కానీ దాని అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. సాల్వేషన్ అనేటువంటి ఏంటి? ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. సో దానికి ఏం చేయాలి? నువ్వు యూ హ్యావ్ టు రిలై ఆన్ హిమ్. నువ్వు ఆయన మీద ఏం చేయాలా? ఆధారపడాలి. అది గమనించాలి. ఎందుకు అంటే ఆది కాండం నుంచి కూడా దేవుడు పదే ఏం చూపించాడు తెలుసా? వ్యక్తిగతంగా నీ అంతటికి నీవు ఆ దైవ స్వభావాన్ని నువ్వు పొందుతావు. దేవుని కుమారుడిగా నీ అంతటికి నువ్వుగా ఆయన సహచర్యం లేకుండా నువ్వు పొందుకుంటావు, పరిపూర్ణుడు కాలేదు. ఇది దేవుడు ఏం చేశారంటే మానవాళికి ఫ్రమ్ ది బిగినింగ్, ఆది నుండే ఈ ఓపాన్ని ఎత్తి చూపించాడు. ఆదాముకు చెప్పాడు, ఏమన్నాడు? బాయ్, మీరు ఫలించండి, విస్తరించండి. మీరు ఫలించండి, విస్తరించండి అనే మాటనే మనవాడు చూశారు. కానీ ఎందుకు ఏం ఫలించాలి, ఏం విస్తరించాలి అంటే పై వచనంలో సమాధానం మన సంగతి మర్చిపోయారు. ఏంటది? ఆయన యొక్క స్వరూప. సో ఆ ఇమేజ్ ని మల్టిప్లై చేయాలి. ఆ ఇమేజ్ ఏంటంటే డివైన్ నేచర్. అయితే ఈ డివైన్ నేచర్ కాస్త ఏమైతే వచ్చింది? దేవుడి మీద ఆధారపడకుండా స్వయంగా నా అంతటికి నేను ఆ నేచర్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని మనిషి కక్కుతాడు. అందుకనే పౌలు రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం కనుక గమనిస్తే, నేను మంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతాను. కారణం ఏంటి? దేవుని నియమం కరెక్టే, ధర్మశాస్త్రము కరెక్టే, అన్ని కరెక్టే. నేను వాటిని అచీవ్ అవుదాం అనుకుంటే నేను అచీవ్ అవ్వలేకపోతున్నా. మిస్టేక్ ఎక్కడ ఉంది? నాలో. నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే కృప కావాలి. అంటే నాకు ఎవరో సహాయం చేసి ఈ లోకంలో నుండి నన్ను లేవనెత్తే కూడా కావాలి. సో ఈ డిపెండెన్సీ, అందుకే మనం ఏం చేస్తామంటే నువ్వు యేసుక్రీస్తు దేవుడు కుమారుడు ఒప్పుకుంటున్నావా, నువ్వు వాక్యం విన్నావా, విశ్వసించావా, మారు మనసు పొందావా, అయితే మన ఎండ్ గోల్ ఏంటి?
ఐ ఆమ్ హెల్ప్లెస్, గాడ్ ఈజ్ మై హ్యాండ్. ఆయనే నాకు ఆధారం, ఆయన లేకపోతే నేను లేను అని ఆయన మీద డిపెండ్ అవ్వాలి. అదవుతుందా? సో ఇక్కడ సాతాను ఏం ఎర్ర చూపించింది? దేవుడితో ప్రమేయం లేకుండానే మీరు దేవుడు కావచ్చురా అని చెప్పింది. మీ కళ్ళు తెరపడితే ఇంకోసారి చూద్దాం. మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిన మీరు మంచి చెట్లు ఎరిగిన వారే, మంచి చెట్లు ఎరిగినటువంటి వారే దేవతల వలె ఉందురనియు అని అన్నాడు. ఎట్లా? దేవుడు ఇచ్చేదాకా లేదా దేవుడు చెప్పినట్టుగా కాదు, నీ అతనికి నువ్వు ఇట్లా అవ్వచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా వాక్య ఆధారం, దేవుని యొక్క ఆధారం లేకుండా మనం ముందుకు పోవడం అనేటువంటిది కానీ, మనం పరిపూర్ణలు అవడం అనేటువంటిది కానీ అసంభవము. కాబట్టి వాక్యం అనేటువంటి ప్రధానంగా ఉన్నది. దానికి ఇంకొక మాట కూడా చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఆ మొదటి 2 మాటలోనే ఉంటుంది. చూడండి సార్, జాగ్రత్తగా. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడా కూడిన భక్తికి ఆధారమగు ఇక్కడ అలగాపూర్వం చేస్తాను. నిత్య జీవము చదివేటప్పుడు ఇదే, అందుకే చాలా జాగ్రత్త చదవాలి. నేను ఏం చేశానంటే పులిహార గోంగూర చేసి మొత్తం తెలిపేశారు. ఇంకొకసారి జాగ్రత్త చూడన్నమాట. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు, ఇది చూడండి, భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తం. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎక్కడి నుంచి అండర్లైన్ చేసుకుంటారు? భక్తికి ఆధారము ఏంటి? సత్యం, ట్రూత్. నేను మొన్న కూడా చెప్పాను, మన క్లాస్లో చెప్పాను. అక్కడ ఇంగ్లీష్లో చూడండి, ఆ వర్షం చాలా బాగుంటుంది. ఇంగ్లీష్లో చూడండి, ఆ వచనం చాలా బాగుంటుంది. తెలుగులో కొద్దిగా బాగా ట్రాన్స్లేషన్ బాగలేదు. భక్తికి ఆధారం ఏంటి? ట్రూత్. సత్యం. సత్యం ఎక్కడుంది? ఈ వాక్యమే సత్యం. ఇది నీ దైవ స్వభావానికి, దైవత్వాన్ని స్వతంత్రించుకోవటానికి, నువ్వు సంపూర్ణుడు అవ్వటానికి, ఆయన యొక్క స్వరూప సామ్యతలోనికి వెళ్ళడానికి నీకేంటిది? ఆధార్. ఇట్ ఈస్ అ ట్రూ సోర్స్. మీరు ఏం చేస్తారంటే తీతు రాసినటువంటి పత్రిక ఆ మాటని ఇంగ్లీష్లో చూడండి, అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశారు. కానీ తెలుగులో కొంత కన్ఫ్యూషన్గా వెనక ముందుకు వెనక్కి వెళ్ళి ముఖ్యట్రా అంటే ఇక్కడ చూపించకుండా ఇక్కడ చూపించినట్టుగా ఉంటుంది తెలుగు. నాకు నచ్చలా. ఇంగ్లీష్లో చూడండి. సో గాడ్లీనెస్ అంటే భక్తి అని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? గాడ్లీనెస్. దేన్ని ఆధారం చేసుకుంటారు? సత్య విషయమైన అనుభవ జ్ఞానం. కాబట్టి సత్యం అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ ద గాడ్స్ రివీల్డ్ పర్పస్, ప్లాన్ అండ్ గోల్. ఏంటి సత్యం? ఏంటి? ఆయన ప్రత్యక్షపరిచినటువంటి ఒక మాన్యువల్, ఒక అజెండా. ఇదే కదా మానవాళికి కలిగినటువంటి అజెండా. ఇది మాన్యువల్. దేనికి? ఆ గాడ్లీనెస్ ని స్వతంత్రించుకోవడానికి ఇట్స్ మాన్యువల్. కాబట్టి నీ భక్తి దేన్ని ఆధారం చేసుకుని ఉండాలా? సత్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. ఈ సత్యాన్ని పక్కన పెట్టి ఆయనండి మా ఊళ్ళో ఆయన ఉన్నాడండి, గుళ్ళు కట్టించాడండి, 200 మందికి పెళ్లి చేశాడండి, 5,000 మందికి సటిల్ తగాళ్ళు ఇచ్చాడండి, మన వరంలో వచ్చే దుప్పట్లు ఇచ్చాడు. అయితే ఏం చేద్దాం? ఆధారం ఏంటి? ఉందా? ఆధారం అతని దగ్గర ఉందా? లేదు. అందుకని ఏమైందంటే రావాల్సిన క్రెడిట్ ఏడే వచ్చింది, ఆడకరా. దీనికి క్రెడిట్ వస్తుంది, ఏడొస్తుంది? ఆడకరాదు. సో ఆ క్రెడిట్ రావాలంటే ఏం రావాలి? అక్కడ మాన్యువల్ ఇది కదా, ఇక్కడ ఉంది మాన్యువల్. ఈ మాన్యువల్ ప్రకారం అదవుతుందన్నమాట. సో నీ అంతిమ లక్ష్యం ఏంటి? వాట్ ఇస్ యువర్ ఎండ్ గోల్? డివైన్ నేచర్. టు పొజెస్ ద డివైన్ నేచర్. ఆ డివైన్ నేచర్ ని నువ్వు పొందుకున్నావు అంటే, క్రీస్తు సారూప్యతలోనికి నువ్వు వెళ్ళిపోయావు అంటే యు ఆర్ కంప్లీట్. అక్కడి నుంచి నువ్వు లోకంలో క్రీస్తులాగా వెళ్ళిపోతుంది, క్రీస్తులాగా బ్రతుకుతుంది. అందుకే నేనేం చెప్తానంటే ఒక ఆలోచన చెప్తాను. నేను చెప్పే ఆలోచన చాలా జాగ్రత్తగా గమనించండి.
చాలా మంది ఏమడుగుతారంటే, మన ఆడితో గొడవ అయిందన్నా, వెళ్ళి విసిగిస్తున్నాడు, నన్ను ఇట్టన్నాడన్నా, అట్టన్నాడన్నా, అసలు అసలు పాపం తట్టుకోలేకపోయాడు, చెయ్యి రాటు కూడా దొరికింది, పడదామన్న పాపం వచ్చింది, ఆయన బహిష్కరించేద్దాం అనుకున్నావు అన్న, అసలు అది ఇద్దరు కూడా నాన్ సెన్స్ చెప్తా ఉంటాను. చెప్పి ఈ మధ్యలో ఏమంటారంటే, ఏం చేయమంటా అని నా కోర్టులో పోవాలి. ఏమంటారు? నేను చెప్పింది అర్థమైందా? అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి వాదాలు నా కోర్టులోకి వస్తాయి. వచ్చి ఏమంటారు? నువ్వు చెప్పండి. ఈ చెప్పే ముందు అతను సంఘర్షణ కూడా చెబుతున్నాను, నేను కోపడ్డాను, నేను ఇటు చేద్దాం అనుకున్నాను, ఇటు చేస్తాను, అటు చేస్తాను అంటాడు కదా. అయిపోయింది. నేను ఏం చెప్తానంటే వానికి, మీరు ఒకే ఒక్క పని చేయండి, ఒకే ఒక్క పని చేయండి. ఈ సమస్య చెప్పావు చూసావు, ఈ సమస్య నీది, ఇప్పుడు నా సమస్య మీకు చెప్తున్నానండి, మీకు ఒక చిన్న ప్రాబ్లం చెప్తుంది. కాసేపు పక్కకు రా. ఏం చేస్తా? కాసేపు నేను అనేటువంటి వాడిని పక్కకు రా. నేను అన్న చోట ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెడతా? క్రీస్తుని తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఇక్కడ క్రీస్తు కనుక ఉంటే నీకు నాకు అయినటువంటి గొడవకి ఆ స్థానంలో క్రీస్తు ఉంటే నేనేం చేసేవాడో చెప్పు. ఆ పని నువ్వు చేయాలి. ఏం చేసేవాడు చెప్పు. పొడమని చెప్పేవాడా? దేశార్థంలో వాటి తీసుకుని అనుకుంటారా? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఆయన ఏం చేసేవాడు అనేది మీకు అర్థం తెలిసింది. దీంట్లో ఆధారం, ఆధారంలో ఆయన ఏ సందర్భంలో ఏ విధంగా ప్రవర్తించాడు, ఎలాంటి ఆలోచన చెప్పాడు అనేటువంటి ఇతివృత్తాలన్నీ కూడా మనకి నిక్షిప్తమైనవి. అందుకని కంపల్సరిగా వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యంలో కనీసం మీకు మూల అర్థాలు తెలియకపోయినా, అక్కడ ఎందుకు అట్లా క్రిటిక్గా ఉంది అనేటువంటి విషయాలు, అంటే గోప్యంగా ఉంది, ఏం చెప్పాలనుకున్నాడు, ఆంతర్యం ఏమై ఉంటుంది అనేటువంటి గోతు తెలియకపోయినా పై పైన మీకేం తెలియాలా? వాక్యం తెలియాలి. వాక్యంలో ఏ ఘటన ఏం జరిగింది అని రాశారు కదా, ఆ పై ఉన్నటువంటి మేగడ ఉన్నా సరే మీకు తెలియదు. తెలిస్తే ఆ మేగడిని ఒకనొక సందర్భం వచ్చినప్పుడు భార్యాభర్తల గొడవే కావచ్చు, అన్నదమ్ముల గొడవే కావచ్చు, స్నేహితుల మధ్య గొడవే కావచ్చు, సంఘములో ఏమైనా సమతుల్యత దెబ్బతిన్నటువంటి పరిస్థితి కావచ్చు, ఏదైనా కానీ ఆ స్థానంలో నీకు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం కనుక ఆసన్నమైతే ఏం చేస్తారు మీరు? ఆ స్థానంలో ఏం చేస్తారు? అక్కడ యేసు ప్రభు ఉంటే, దేవుని ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు యేసు వారు కనుక ఉంటే ఏం చేస్తారు అని ఒక ప్రశ్న వేసుకోండి. మీలో ఉన్నటువంటి కోపం, మీలో ఉన్నటువంటి ద్వేషం, మీలో ఉన్నటువంటి స్వార్థం అన్నీ తుడుచుకోవాలి. సరైనటువంటి నిర్ణయం, సముచితమైనటువంటి నిర్ణయం అక్కడ చేయగలుగుతారు. ఒక అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన పేరు గుర్తు రావట్లా నాకు, he took Abraham Lincoln as a great inspiration. అబ్రహాం లింకన్ అనేటువంటి ఆయనకు మునుపు వచ్చినటువంటి అమెరికన్ ప్రెసిడెంట్. అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన్ని ఏమంటారంటే వీధి దీపాల కింద షూ మేకర్ ఫ్యామిలీ నుండి అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి గొప్ప మేధావి విద్యావేత్త ఆయన అబ్రహాం లింకన్. ఆయన చాలా మందికి కూడా అమెరికన్ అంటే అమెరికా రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి ప్రెసిడెంట్స్కి లేదా వాళ్ళకి ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఆయన చాలా మంది కూడా ప్రేరణగా ఉండేది. ఆ ప్రెసిడెంట్ పేరు గుర్తు రావట్లా, ఆయనకి దేశంలో విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు కూడా చూడండి, ఆఫీస్ ఉంది, ఇది ఆఫీస్ అనుకోండి. ఈ ఆఫీస్ గోడ మీద మనకు కూడా ఏముంటాయంటే గాంధీ తాత బొమ్మ, అంబేద్కర్ గారి బొమ్మ, నెహ్రూ గారి బొమ్మ, లేకపోతే ఒక గొప్ప నాయకుల బొమ్మ. మీకు అర్థమవుతుంది? మీకు ఇట్లా బొమ్మలు ఉంటాయి. అట్లాగే ఈ ప్రెసిడెన్షియల్ ఆఫీస్ లో, ప్రధానమంత్రి కార్యాలయంలో వెనకమాల ఏముంటాయి తెలుసా? అబ్రహాం లింకన్ గారి ఫోటో ఉంది. ఆ ప్రెసిడెంట్ ఏం చేసేవాడంటే, దేశంలో ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి కనుక వస్తే, ఒక ప్రాబ్లం కనుక వస్తే ఆయన ఏం చేసేవాడంటే తన చైర్లో కూర్చొని ఆయన ఏం చేసేవాడంటే ఇట్లా పైకి చూస్తే పైన అబ్రహాం లింకన్ ఫోటో ఉంది. ఆ విపత్కరమైనటువంటి సంఘటన, ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన ఏం చేసేవాడంటే ఆయన ఎక్కడ చూసి ఇక్కడ కనుక లింకన్ గారు ఉంటే అబ్రహాం లింకన్ గారు ఏం నిర్ణయం తీసుకునేవాడు. కాబట్టి అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిని రోల్ మోడల్గా తీసుకొని, మాదిరిగా తీసుకొని మనం ఏం చేస్తాము? సొల్యూషన్ని, ఉన్నతమైనటువంటి సమాధానాన్ని. అలాగే
మీకు చిన్న సూత్రం చెప్పా ఈరోజు. ఏంటి సూత్రం? ఏంటి? మీకు ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి విపత్తు వచ్చినా ఏం చేస్తారు మీరు? నేను అనేటువంటి చంపేసి కాసేపు పక్కన పెట్టి, నా స్థానంలో నేను నమ్ముకున్నటువంటి, నాకు ఆధారమైనటువంటి దేవుడి కుమారుడు కనుక ఉంటే ఏం చేస్తాడు అని ఆలోచన చేయండి. దానికి సరైనటువంటి సొల్యూషన్ మీకు వస్తుంది. ఓకేనా? ఓకే, కొద్దిగా ముందుకు వెళ్దాం. కాబట్టి అంతిమ లక్ష్యం అనేటువంటి మనం చూసాం. క్షేమాభివృద్ధి అని అంటే ఏంటి? ఏమని చూసాము? కట్టబడతామని చూసాం. ఏ విధంగా కట్టబడాలి? అంతిమ కట్టడం ఏమై ఉండాలి అంటే దైవ స్వభావం, డివైన్ నేచర్ ని పొజెస్ చేసుకోవాలి. సో ఈ డివైన్ నేచర్ పొజెస్ చేసుకున్నటువంటి వాళ్ళు, కలిగి ఉన్నటువంటి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆలోచనలు ఎలా ఉంటాయి అనేటువంటి దానికి ఇప్పుడు మాట్లాడుతుంది. ఓకే అంటే కొద్దిగా ముందుకు వెళ్దాం. అయితే నేను వ్యక్తిగతంగా క్షేమాభివృద్ధి చెందాలి అంటే కట్టబడాలి. డివైన్ నేచర్ నాకు రావాలి అంటే దైవ స్వభావం నాలో పెంపొందించుకోవాలి. ఇంకొక మాట కూడా చూద్దాం. ఫిబ్రవరి రాసినటువంటి కొద్దిగా 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. అది చూసిన తర్వాత కొద్దిగా ముందుకు 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అది ఏంటంటే మీరేం చేయాలా? ఆయన యొక్క పరిశుద్ధతలో పాలు పొందుకోవాలి. అంటే టు పార్టేక్ ఇన్ హిస్ గ్లోరీ ఆర్ టు పార్టేక్ ఇన్ హిస్ డివైన్ నేచర్ కదా. కాబట్టి అంతిమ లక్ష్యం అది అయినప్పుడు ఈ అంతిమ లక్ష్యాన్ని మనం కైవసం చేసుకోవాలి అంటే ఎలాంటి సంగతుల్ని ఆదిమ సంఘం అవలంబించింది, వాళ్ళకి ఆత్మ ఏ విధమైనటువంటిది సూచించింది అనేటువంటి వాటిని క్లుప్తంగా 5 మాటల్లో చెప్తాం. ఎందుకంటే 1.5 అవుతుంది కాబట్టి 5 పాయింట్. ఈ 5 అనే ఎందుకు కండెన్స్ చేశానంటే దీనికి కూడా ఒక మతలం ఉంది. క్రీస్తు సంఘాల్లో 5 స్టెప్ ఫార్ములా అంటారు, తెలుసా? క్రీస్తు సంఘాల్లో 5 స్టెప్ ఫార్ములా ఉంది. వినుట, విశ్వసించుట, మారు మనసు, ఒప్పుకోలు, ప్రార్థించు. రక్షణ సింపుల్గా 5 స్టెప్స్ లో తేల్చేసారు. తెలుసా? ఈ స్ట్రక్చర్ తెలుసా మీకు? రైట్. 2 ఆరాధనలో కూడా ఉంటాయి 5 స్టెప్స్. ప్రేయర్, అట్లాగే మరి క్షేమాభివృద్ధి చెందాలిగా మీరు. దాన్ని కూడా ఏం చెప్పేది? బాగా గుర్తుపెట్టుకుంటారని సింపుల్ స్ట్రక్చర్. ఓకే, సో ఏంటి? నువ్వు కట్టబడాలి. నువ్వు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 ఆలోచనలు మీకు రావాలి అన్నమాట. వ్యక్తిగతంగా నేను, సంఘముగా మేమందరం కూడా, మీరందరూ కూడా ఏమవ్వాలి? ఏ విధంగా కట్టబడాలి? దైవ స్వభావంలో మీరు పరిపూర్ణులు అయ్యేటువంటి స్థాయిలో మీరు. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. వాక్యం చూసి స్టేట్మెంట్ చెప్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. విగ్రహములకు బలిగా అర్పించు వాటి విషయం 1 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం. అదేనా? మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయును, జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఎంత చక్కని మాట అండి. నన్ను చాలా మంది, నేను చాలా సందర్భాల్లో మీది అద్భుతమైనటువంటి జ్ఞానం అండి, దేవుడు మీకు అద్భుతమైనటువంటి జ్ఞానం ఇచ్చాడండి అని విన్నటువంటి మాటలు ఇన్నుండే సవరాలిపోయినాయి. మాట వినడానికి బాగుంటుంది. విన్నప్పుడు ఏముండేదంటే అప్పుడు నా కష్టం ఫలించిందిరా అన్నట్టుగా లోపల అనుకునేవాడు. జస్ట్ టెర్రర్ తీసుకున్నట్టు ఉండేది లోపల, బయట ఎప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాం. అయితే ఈ వాక్యం ఎప్పుడైతే కనపడిందో ఒక్కసారిగా ఆలోచన మార్పు వచ్చేసింది. ఏంటంట? జ్ఞానము ఉప్పొంగ చేయను,
ప్రేమ కానీ ప్రేమ 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 క్షేమాభివృద్ధి ఏం కలగజేయు. చేస్తుంది? క్షేమాభివృద్ధి కట్టబడేటట్టుగా. సో పాయింట్ నెంబర్ 1 ఏం చేయాలి? లవ్ వన్ అనదర్. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, మీరు మరొకరిని ప్రేమించండి. ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మొదటి లక్షణంగా మీరు దేనికి? క్షేమాభివృద్ధి చెందుతారు. అసలు ఎంత ప్రణాళిక, రక్షణ ప్రణాళిక నడిచిందే ప్రేమ మీద. ప్రేమ మీద నడిచింది. ఏంటి? యోహాను సువార్త 3:16 ఏంటిది? దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు ఆయన. సో ఇట్ ఆల్ బిగాన్ విత్ ద లవ్. సో టు ఎడిఫై అంటే మీరు కట్టబడటానికి, మీరు క్షేమాభివృద్ధి చెందడానికి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మీరు కూడా లవ్. సో లవ్ వన్ అనదర్. నువ్వు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు స్టార్టింగ్ ఏం చేయాలి? యూ హ్యావ్ టు లవ్ యువర్ బ్రదర్, యూ హ్యావ్ టు లవ్ యువర్ నైబర్. నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించడం అనేటువంటి స్టార్ట్. ఇంకొక మాట చూద్దాం. చూడండి, ఎఫెసీ 4:16 16 ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు. ఇప్పుడు క్షేమాభివృద్ధి ఎక్కడ కలుగుతుందండి? ప్రేమ. కాబట్టి అనేకమైనటువంటి లక్షణాలు. దీన్ని డెవలప్ చేయండి, ఎందుకంటే సమయం సరిపోదు. ఒకటి, రెండు, మీరు సేవకులైనటువంటి వాళ్ళు కాబట్టి మీకు నేను ఒక రూట్ మ్యాప్ ఇచ్చాను అనుకోండి, మీరు అడుగుపోతారు. నాకు తెలుసు ఎందుకు ప్రేమ అనేటువంటిది ఇదిగా ఉండాలి అని అంటే, అలా మీరు 1:13 వెళ్ళచ్చు. 13 వెళ్తే ప్రేమలో ఏముండదో, ప్రేమ ఏముంటుందో అన్నీ అక్కడ రాశారు. సో ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి అక్కడ మీకు తొలిమెట్టు పడిపోతుంది. మీరు సబ్జెక్ట్ని కూడా మీరు శ్రోతలకి చెప్పాలి అనుకున్నప్పుడు, విశ్వాసాలకు చెప్పాలనుకున్నప్పుడు డెవలప్ చేసుకోవడానికి. సో రిమెంబర్ దట్. కావాలంటే రాసుకోండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13:4 నుంచి 8 వచనాలు. ప్రేమ యొక్క గుణ లక్షణాలు ఏంటి అనేటువంటి అక్కడ మాట్లాడతారు. తర్వాత కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3:14 వచనం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించు. దేనికి అనుబంధం అండి ప్రేమ అనేటువంటి? పరిశుద్ధులు సంపూర్ణులు అవడం, అంటే కంప్లీట్ అవడం. అట్లాగే ఇక్కడ కూడా ఏం చెప్పాడు? అన్నిటికీ పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి. సో మీరు ఎప్పుడైతే డివైన్ నేచర్ కావాలనుకుంటారో ఆ డివైన్ ఎసెన్స్ లో భాగమైనటువంటి ప్రేమను, అగాపేను కూడా మీరు ఏం చేయాలండి? ప్రదర్శించాలి. ఇట్ ఈస్ ద ఫస్ట్ సైన్, మొదటి సూచన. ఏమని? మీరు సరైనటువంటి మార్గంలో పోతున్నారని, సరైనటువంటి బింబంగా మీరు కనపడుతున్నారు సమాజంలో అనడానికి ఇది తొలి పాయింట్. సో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే క్షేమాభివృద్ధి చెందాలి. నేను కట్టబడాలి, సంఘం కట్టబడాలి. ఏం కావాలి? ఫస్ట్ ప్రేమ. సో ఈ ప్రేమ అనేటువంటిది అగాపే, సెల్ఫ్లెస్ లవ్. ఫిలేవో అనే ప్రేమ కూడా ఉందండి. ఏంటది? ఫిలేవో అనే ప్రేమ కూడా ఉంది. అదేంటంటే సహోదర ప్రేమ. బ్రదర్ వందనాలు అనగా విషయాలు గారు వందనాలు అని పెట్టలేదనుకో, దాని నుంచి నేను వస్తే ఎట్లా దొరుకుతున్నాడు చూద్దాం, ఎప్పుడు పెట్టాలో చూద్దాం. ఇది సహోదరం. ఎట్లా అగాపే ఎట్లా తెలుసా? నువ్వు పలకరికి పో, నువ్వు కనపడ్డావు అనగానే నేను ఆలోచన తీసుకో. ఆయన నన్ను వాకిలిచ్చాడా లేదా, నన్ను చూశాడా లేదా, ఇది నాన్ సెన్స్ అనేది ఎలా ఉంటుంది? సెల్ఫ్లెస్. సో అలాంటి పాయింట్ నెంబర్ 2, క్షేమాభివృద్ధి చెందాలి, మనం కట్టబడాలి అనుకున్నప్పుడు ఎంకరేజ్ వన్ అనదర్.
అంటే ఏం చేయాలంటే వాక్యం చూసి మనకి తెలుగులో ఏం పదం పెట్టాడో ఆ పదాన్ని హెడ్డింగ్గా పెట్టుకోండి. ఎందుకంటే లిటరల్గా నేను అర్థం చెప్పాను అనుకోండి, మీకు అక్కడ కనపడకపోవచ్చు, మీరు ఇబ్బంది పడవచ్చు. ఓకేనా? చూద్దాం. చూడండి, మొదటి దశలోనిక 5వ అధ్యాయము 11వ వాక్యం దాకా చూడండి. కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి అని అన్నాడు. ఆదరించి అని దాన్ని చెప్తాను, చదవండి. ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగుదేయండి. క్షేమాభివృద్ధి ఎప్పుడు కలుగుతుంది? ఒకరినొకడు ఆదరించుకుంటున్నాడు. ప్రేమించుకోవడమే కాదు, ఒకరినొకడు ఏం చేయాలి? ఆదరించుకోవాలి. ఇక్కడ ఆదరణ అనేటువంటి రెండో పాయింట్ వస్తుంది. మొదటిది ఏంటి? ప్రేమ. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. రెండోది ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఆదరణ అనేటువంటి దాని దగ్గర ఏంటి అసలు? ఆదరణ అంటే ఏంటి? అక్కడ ఎలాంటి పదాన్ని వాడేడు అనేటువంటి చూద్దాం. ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దీన్ని గ్రీకులో ఏమన్నాడంటే పారాకిలో అనేటువంటి పదం నుంచి తర్జుమా చేశాడు. ఏంటంటే పదం ఏంటి? గ్రీక్లో పారాకిలో. దాన్ని ఇంగ్లీష్లో ఏమైనా ట్రాన్స్లేట్ చేశారంటే ఎంకరేజ్, ప్రోత్సహించుకోవటం, ఎంకరేజ్మెంట్ అంటాం చూసారా, ఆ మాట ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. అయితే విచిత్రం ఏంటంటే గ్రీక్ ఐడియాలజీలో గ్రీక్ పదం పారాకిలోస్ అన్నా కదా, ఆ నేపథ్యంలో దీని పదం యొక్క అర్థం ఏంటో తెలుసా? దగ్గరికి తీసుకొని ఒక వ్యక్తిని మనం ఏం చేస్తాము? ఉన్నారండి అయితే నో, దిస్ ఇస్ నాట్ ద ఆదరణ. అంటే ఆదరణ అంటే దానికి ఇచ్చినటువంటి ఏంటి తెలుసా? ఐడియా, గ్రీక్ ఐడియా ఎట్లా ఉందో తెలుసా? దాని ఒకసారి ఇట్టండి మీరు, కిషోర్ గారు ఐడియా, గ్రీక్ ఐడియా ఏంటంటే రెండు బ్రదర్ అని దగ్గరికి తీసుకొని భుజం మీద చేసి దగ్గరికి తీసుకొని బాగా, ఇది దట్ ఈస్ ద గ్రీక్ ఐడియా. ఆదరణ అంటే మనం ఏమనుకుంటాము? ఇది ఆదరణ అనుకుంటారు మీరు. గ్రీక్ ఐడియా ఎట్లా ఉంది? పారాకిలో అనేటువంటి వర్డ్ రూట్ మీనింగ్ ఎట్లా ఉంది? బాగున్నారా? ఇది మనకి కనపడదు, ఇది నటన కనపడదు దీంట్లో. చూడండి, వ్యక్తిని దగ్గరికి తీసుకొని భుజాన్ని భుజం మీద చేసి దగ్గరికి తీసుకొని మాట్లాడాడు. అందుకనే ఆ సాన్నిహిత్యం లేకపోతే రోమా 16:16 అనే మాటకి అర్థం లేదు. మనకందరికి ఒకటే కనపడుతుంది బోర్డు మీద. ఏమని? క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు. దానికి ముందు ఏముంది? దానికి ముందే ఉందండి. అది మర్చిపోయారు. అది లేదు. క్రీస్తు సంఘాలు వందనాలు చెప్తున్నాయి అనేటువంటి స్లోగన్ ఉంటుంది. ఏముందో? పవిత్రమైనటువంటి ముద్దు అనే మా భూతయ్యా. ఎందుకంటే మన ఆలోచనలో భూతుంది. నేను ఒకరోజు కేరళ మీటింగ్స్కి వెళ్ళాను. మీటింగ్స్ అయిపోయిన తర్వాత సెండ్ ఆఫ్ తీసుకుంటున్నాం. సెండ్ ఆఫ్ తీసుకుంటే అక్కడ స్థానికంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి సేవకులు ఏం చేశారంటే అందరినీ స్టేషన్కి వచ్చి కౌగిలించుకున్నాం. నేను ఎత్తు మనిషిని కదా, నేను అక్కడ వంగాల్సి వచ్చింది ఆయన కోసం. వంగిన తర్వాత ఆయన సెండ్ ఆఫ్ ఇస్తూ హక్ చేసుకొని ఒక మీద ముద్దు పెట్టాడు. ఇది అనిపించిందా? ఒక పెద్ద ఆయన ఇంకో పెద్ద ఏంటి అనిపించింది. ఇట్ ఈస్ ప్రాబ్లమ్ విత్ అవర్ మైండ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కల్చర్. మన సాంప్రదాయంలో లేదు. కానీ గ్రీక్ కల్చర్లో ఎలా ఉంది? సాన్నిహిత్యం. తండ్రి కొడుకును చూసినప్పుడు దగ్గర తీసుకొని పెడాల మీద పెడతారు. మిడిల్ ఈస్టర్న్ కల్చర్. మనం బిడ్డను తీసుకుంటారు, ముద్దుకి మీద ముద్దు పెట్టుకుంటారు. దగ్గర తీసుకుంటారు. ముస్లిమ్స్లో ఎవరు చూసారు? మీరు అరబ్ కంట్రీస్ చూపిస్తారు. ఆలింగనం చేసుకొని ఆప్యాయంగా. కానీ ఇది ఎవరి కల్చర్ తెలుసా? ఇది యూదుల కల్చర్. ఈరోజు క్రైస్తవులు వచ్చి గొడవ. ఈ కరోనా వచ్చిన తర్వాత మరీ దారుణం అయిపోయింది. చేయకండి శానిటైజర్ లేదు, అనకండి చెప్పి శానిటైజర్ పెట్టాం. ఇట్లాంటి పరిస్థితులు వచ్చి
కాబట్టి ఏముండాలా చూద్దాం. చూడండి దశలోనిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలగజేయడి. అది కాబట్టి ఆదరించండి. ఈ ఆదరణ అనేటువంటిది ఎలా ఉంటుందో చెప్పా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. మనం ఎంతమందిని ఆదరించామో, ఎంతమంది సేవకులు మనల్ని ఆదరించారో కూడా చూసుకోండి. అర్థం మనం వ్యక్తిగతంగా నేరుగా వేసుకుంటున్న ప్రశ్న, ఎంతమందిని ఇది తెలియక ముందు నేను దగ్గర తీసుకుని ఆదరించాను, తర్వాత మా సేవకులు సంఘంలో ఎన్నిసార్లు రెడీ చేశాడు. ఎందుకంటే మన రూట్స్ తెలుసుకోకపోవడం వలన వీఆర్ మిస్సింగ్ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటి అని అంటే మనకి లోపల తొలిచేటువంటి పురుగుగా ఉండి నాకేదో కొద్దుగా ఉంది, నాకేదో కొద్దుగా ఉంది, నాకేదో తేడా ఏముంది, ఏంటి ప్రాబ్లం చెప్పన్నావు అనుకో, ఏంటి అర్థం కావట్లేదు, చెప్పలేకపోతున్నా అంటారు డాక్టర్ గురించి. ముసలి కొత్త ఉంటే సమస్యలు ఇప్పుడు చూసారా మీరు. మా మామ ఉంది ప్రాబ్లం ఎట్టుందని ఎర్రం తిరుగుతున్నా, ఏం తిరుగుతుంది ఎర్రనా అంటాడు. మా నువ్వు తిరుగుతున్నావా, నీ కళ్ళు తిరుగుతున్నాయా, ఏం తిరుగుతుంది చెప్పండి. ఏమో ఎర్రం తిరుగుతుంది అంటాడు. 90 పైన ఏమో కళ్ళు తిరిగితే గర్వం తిరుగుతుంది. అది ఏం తిరుగుతున్నాయి, నీ కళ్ళలో ప్రాబ్లమా, చుట్టూ తిరుగుతున్నట్టు తేడా ఉందా, ఏం టెన్షన్, ఏదో వ్యక్తిగా కనపడతాను. ఏందో వ్యక్తి ఎందుకు కారణం, ఎందుకు మనం పైపైన పోతాం కానీ మూలాల్లోకి. సో వన్స్ వీ గెట్ ఇన్ టు ద రూట్, దెన్ వీ హ్యావ్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్, ప్రాపర్ సాటిస్ఫికేషన్. అరే ఈ పదవి యొక్క అర్థం ఇది, నేను మిస్ అయింది ఇది, నేను ఇది చేశాను, పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ అది ఇదే కదా, కోయలేషన్ వచ్చేసాను, వెళ్ళిపోతాం అట్లా. తర్వాత ఇంకొక మాట కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమనే పలుకుడి గాని దుర్భాష అయినను మీ నోట రానియకుడి. ఇంకా క్షమాభివృద్ధి అనేకమైనటువంటి మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా మంది అనుకుంటారు సమయస్ఫూర్తిగా మాట్లాడటం అనేటువంటిది కూడా ఒక కార్యమేమో అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సమయస్ఫూర్తి అనేటువంటి దాని దగ్గర నేను కొద్దిగా వివేచిస్తాను. మన వాళ్ళు ఏం చేస్తారంటే లౌక్యాన్ని ప్రదర్శించినట్టుగా భావిస్తుంటారు. అంటే ఇది మంచి మాటలు చెప్పన్నాడు కదా, వాటి శత్రుత్వం నాకు దేనికి అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పేటువంటి మాటలకి బేస్ ఏంటి చూడు. సో ఇది దెబ్బతినకుండా చూసి దీన్ని ఎప్పుడన్నా నేను డెవలప్ చేస్తాను ఒకసారి కన్నా పాయింట్ గుర్తుపెట్టుకో. తర్వాత మూడవది ఏంటంటే మనం కట్టబడాలి అనుకున్నప్పుడు ఒక గొప్ప మాదిరికరమైనటువంటి జీవితం లేదా ఒక మాదిరి అనేటువంటి మనకు అవసరం. ఏంటండి ఏముండాలి, మనం కట్టబడాలి. నేను వ్యక్తిగతంగా కట్టబడాలనుకున్నప్పుడు నేను ఏ విధంగా కట్టబడాలో, ఎవరు కడుతున్నారో అనేటువంటి నాకు ఏముండాలి, ఒక మాదిరి. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఇక్కడ ఇల్లు కడుతున్నారు, ఇంజనీర్ గారు ఏం చేస్తారు, ప్లాన్ ఇస్తారు, బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ ప్రకారం ఏమవుతుంది ఇక్కడ కట్టబడుతుంది. అట్లాగే మనం కూడా వ్యక్తిగతంగా నేను ఎదగాలి, కట్టబడాలి అన్నప్పుడు నాకు కూడా ఏం కావాలి, ఒక మాదిరి కావాలి. ఆ మాదిరి గ్రంథంలో నుంచి తీసుకుంటాను, క్రీస్తు దగ్గర నుంచి తీసుకుంటాను. నాకు కొన్ని సందర్భాల్లో మీరు కూడా మాదిరి. నేను అనేకమైనటువంటి సంగతులు నా వ్యక్తిగత అనుభవంలో నుంచి మినహాయించి బయట ఉన్నటువంటి వాళ్ళను చూసి కూడా నేర్చుకున్నటువంటి సందర్భాలు అనేకం. నిర్బంధంగా చెప్తాను నేను. ఏంటంటే వేరే కులపోడ దగ్గర, వేరే మతపోడ దగ్గర, వేరే వర్గాల దగ్గర చూస్తాను. చూసి అరే చాలా మంచి పద్ధతి కదా ఇది మనం కలిగి ఉండాలి అని దాన్ని మాదిరిగా నేను తీసుకుంటాను. సో మూడవ గొప్ప పాయింట్ ఏంటి, మొదటిది ప్రేమించడం, రెండవది ఆదరణ. ఆదరణ యొక్క లోతు తెలుసుకున్నారు ఇప్పుడు. మూడవది ఏంటి, మాదిరిగా మాదిరిని చూపించడం. ఎట్లాంటి దానికి కూడా చూద్దాం. 2వ కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనం. హృదయముల మీద వ్రాయబడి ఉంది,
మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. ఏంటంటే నాకు అర్థం కాదు, ఏం చెప్పాడండి? మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. నాకు అర్థం కాదు, మీకు అర్థమైందా? ఎంత డెప్త్ ఉందో చూడండి పౌలు చెప్పిన వాటిలో. పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు పత్రిక, రాస్తూ ఏమన్నాడండి వాళ్ళని? మా పత్రిక మీరే కారా, మా పత్రిక మీరు కారా అని అంటున్నాడు. ఈ పత్రికను మనం ఏం చేస్తున్నామండి ఈరోజు? చదువుతాం. మనందరి మీద ప్రభావం చూపుతుంది ఏంటండి? ఆ పత్రిక కదా. ఎంత గొప్ప విషయం సార్. అంటే పౌలు యొక్క పత్రికే కొరింథీ సంఘం, కొరింథీ సంఘం గురించిందే పౌలు యొక్క పత్రిక. ఎంత గొప్ప మాదిరి అండి మరి ఆ సంఘం యొక్క మాదిరి. పౌలు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 8-9 అధ్యాయంలో ప్రత్యేకించి వాళ్ళ యొక్క మాదిరిని కొనియాడినటువంటి వైనాన్ని మనం చూస్తాము. ఎక్కడ? 8-9 అధ్యాయం. నాకు సమయం ఉంటే డెవలప్ చేస్తాను తర్వాత మధ్య కావాలంటే. వాటిని గుర్తుపెట్టుకోండి. 8-9 అధ్యాయాలు కూడా చూడండి. ఎంత అద్భుతమైనటువంటి టాపిక్ అక్కడ ఉంటుందో ఆశ్చర్యాన్ని కలిగించి అదవుతుందని చెప్పినటువంటి మాట. కాబట్టి ఆ విధమైనటువంటి ఎగ్జాంపులరీ లైఫ్ మనకు ఉండాలి. అలాంటి ఎగ్జాంపులరీ లైఫ్ మనం చూసినప్పుడు వాళ్ళని ఫాలో అవ్వాలి, వాళ్ళు అనుసరించాలి. ఇది ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, రాసుకోండి, తర్వాత చూసుకోండి. సమయం లేదు కనుక నేను క్లోజ్ చేయాలి కనుక చెప్తాను. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 23-24 వచనాలు చూసుకోండి. తర్వాత 8వ అధ్యాయము 9-13 వచనాలు చూడండి. 1 కొరింథీ. అదేవిధంగా రోమిలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 13-23 వచనాలు, 15వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ఈ విధంగా చూస్తే ఎగ్జాంపులరీ లైఫ్ అంటే మాదిరికరమైనటువంటి జీవిత విధానం గురించి అక్కడ మనకి ఒక బ్లూ ప్రింట్ రాబోతుంది. తర్వాత పాయింట్, మనం కట్టబడాలి, మనం కట్టాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఏంటంటే ఏం చేయాలి? కఠినంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అక్కడ కొన్నిసార్లు ఉన్నతమైనటువంటి వ్యక్తులు, గొప్పవారు, సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క గమనం ఎడిపోతుందో మనకు తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నామండి, పిల్లలు ఇక్కడ చిన్నపిల్లలు తిరుగుతున్నారు అనుకోండి. తిరుగుతున్నప్పుడు వాడు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు. అక్కడ దగ్గరలో పొయ్యి ఉంటుంది, ఇక్కడ ఏదో నీళ్ళ కాలం ఉంటుంది, అక్కడ కట్టిపేట ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ముందుగానే ఏం చేస్తారు? చూచారు పిల్లడు అడిపోతాడేమో, కట్టి తీసే పట్టుకున్నట్టు పిల్లడు అడిపోతాడేమో, దుబాయ్ పాకు ఏం చేస్తారు? కాషన్ ముందుగానే తీసేసారు వద్దు. ఏం చేస్తారు? సమయానుకూలంగా మీరు ఏం చేస్తారు? కఠినమైనటువంటి నిర్ణయాలు. దాంట్లో వాడే నొచ్చుకుంటాడేమో, బాధపడతాడేమో. ఇక్కడ నొచ్చుకుంటే తెగేదవుడికి, కాలేదవుడికి, బాధపడేదవుడు. కొన్ని మాటలు చూపచ్చు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 8 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. అది కొన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు అది ఎవరి కోసం అండి? మీ మంచి కోసం. అలాంటప్పుడు వాళ్ళు ఫ్రిమ్ డిసిషన్స్ తీసుకుంటారు. ఫ్రిమ్ చేయబాకు అంటారు. నువ్వేం చేయాలా? కట్టబడాలి అనుకున్నప్పుడు నీకు అది అర్థం కాకపోవచ్చు ఈరోజు, కానీ నువ్వేం చేయాలి? దాన్ని అనుసరించి. సో ఫ్రిమ్ డిసిషన్స్ అంటే కఠినంగా అనిపించవచ్చు, అతిశయంగా అనిపించవచ్చు, బట్ యూ హ్యావ్ టు ఒబే ద ఆర్డర్స్. ఆఫ్టర్ బాత్ కాన్సిక్వెన్సెస్ అంటే తర్వాత జరిగే పరిణామాలను ఎట్లా ఎదుర్కోవాలి అని ఆలోచించడం కాదు, ఏమవుతాయో పరిణామాలని ఆలోచించడం కాదు. ఏం చేయాలా?
అలాంటి జుగుత్సాకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళకుండా ముందుగానే సెట్ చేస్తాం. సో దీనికి కొన్ని మాటలు చెప్తాను చూడండి. 2 కొరింథీ 13వ అధ్యాయము 10వ వచనం వచ్చు. కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు పడద్రోయటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరుచుకున్నట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు వ్రాయిస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందండి, మీరు గమనించండి. ఇక్కడ నేను చెప్పినటువంటి కాఠిన్యము లేకపోతే గద్దింపు ఏదైతే ఉందో ఇది వ్యత్యాసాన్ని గమనించాలి. నేను చాలా కామన్ టర్మ్స్లో చెప్తున్నా, అంటే సరళమైనటువంటి మాటలో చెప్తున్నా. ఏంటి తెలుసా, ఇది ఆవేశంలో నుండో అనాలోచితంగానో లేకపోతే ద్వేషంతోనో చేసినటువంటి వచ్చినది కాకూడదు. ఇది ప్రేమ, బాధ్యత, పశ్చాత్తాపం వారిలో పెంపొందాలని సహవాసం అనేటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని చేయాల్సింది. ఇది గుర్తు. మీ గద్దింపు మీకు చూపించేటువంటి కాఠిన్యం అనేటువంటిది కోపం మీదో ద్వేషం మీదో ఏదో అపకారం చేయాలనో ప్రతీకారం అనేటువంటి ఆలోచన కాదు. ఎలాంటి సెట్తో ఉండాలి, ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి? ప్రేమ, సహవాసము, మీరు కట్టబడాలి అనేటువంటి మౌలికమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. కాబట్టి మనము వ్యక్తిగతంగా ఎదగాలనుకున్నప్పుడు గద్దింపుని స్వీకరించాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు, సంఘము కట్టబడాలి అనుకున్నప్పుడు చూసినటువంటి లోపాలను బట్టి మనం అవసరమైనప్పుడు ఏం చేయాలి? అయితే మనం గద్దించేటువంటి గద్దింపులో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, బాధ్యత ఉంటుంది, తర్వాత వీళ్ళు పశ్చాత్తాపడాలి, మారుమనసు పొందాలి అనేటువంటి తాపత్రయం ఉంటుంది, సహవాసంలో బలపడాలి, స్వహాసంలో ఎట్లా ఉండాలి, పిడికిలు బిగించినట్టుగా ఉండాలి, మనంతా ఒక కుటుంబంగా ఉండాలి అనేటువంటి తాపత్రయం అనేటువంటి. తర్వాత చిట్ట చివరిగా సమాధానం కలిగి ఉంది. వాక్యాన్ని చూద్దాం చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 19వ వాక్య భాగం చూడండి. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరించు. ఏం చేయాలండి? ఇప్పుడు ఏం చేయాలి? క్షేమాభివృద్ధి చెందాలి అంటే నువ్వు ఆపేక్షించాల్సింది, నీకు కావాల్సింది ఏంటి? పీస్ కదా. మనము ఈ సమాధానాన్ని కైవసం చేసుకోవాలంటే మనం ఇతరులతో, ఈ పొరుగు వారితో సమాధానంగా ఉండాలి. కాబట్టి సమాధానం. ఒకసారి 5 పాయింట్లు చెప్పండి, ఏదైనా ఉన్నారు చూడమని చెప్పండి. ఫస్ట్ ప్రేమ, తర్వాత ఆదరణ. ఆదరణ అన్నప్పుడు నాకు నిర్వచనం కూడా చెప్పాలి, లోతు కూడా చెప్పాలి. ఎలాంటిది? ఎలాంటి ఆదరణది? దాన్నే నేను కొంతమంది చూస్తాను, ఇది అనుకుంటాడు ప్రేమగా మాట్లాడుతున్నాను, ఆదరణగా మాట్లాడుతున్నాను అనుకుంటాడు. నాకు చాలా ఎంబారసింగ్ అనిపిస్తుంది. ఆ పిలుపులో, ఆ ప్రవర్తనలో సోల్ మిస్ అవుతూ ఉంటుంది, నిర్జీవంగా కనపడుతూ ఉంటుంది, జీవం ఉండదు దాంట్లో. అలాంటిది కాదు నేను చెప్పినటువంటి ఆదరణ. ఈ ఆదరణ నీ స్పర్శతోనే వాళ్ళలో ఉద్దేశాన్ని కలిగిస్తుంది, వాళ్ళని నింపుతుంది, బలపరుస్తుంది. అలాంటిది నిస్వార్థం, అలాంటిది కాదు. ప్రేమ, ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఒకరినొకరు ఆదరించుకోవటం. చెప్పండి మూడవది మాదిరి. ఒక్కోసారి మనం కఠినంగా ప్రవర్తించాల్సి ఉంటుంది, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకు? టు బిల్డ్, బిల్డప్, కట్టడానికి. ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేయాలి నాలాగా వచ్చినప్పుడు, లేదా ఇంపోజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంపోజ్. 5th పాయింట్ ఏంటి? ఈ 5 విషయాలు ఒక వ్యక్తి లేదా ఒక సమాజం కట్టబడాలి అని అంటే మౌలికంగా ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తాయి. చాలా సరళమైనటువంటి భాషలో ఒక జనరల్ డిస్కషన్లో చెప్పినాను. ఎందుకంటే ఒక చిన్న మాట ఉంటుంది, ఏంటో తెలుసా?
వచ్చిన మాటను మనం చూద్దాం. మొదలు కొరింథీ 3:17 వాక్య భాగాన్ని చదువుకున్న తర్వాత దాని అర్థం చెప్తాను. 3:17 దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అర్థమైందా? ఏమన్నాడు? ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేసిన దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయను. అంటే దేవుడు మనల్ని ఏర్పరిచింది, మనం ఉంది కట్టబడటానికి, కట్టడానికి, పాడు చేయడానికి కాదు. ఎవడన్నా కనుక ఒక వ్యక్తిని పాడు చేయాలని కానీ సంఘాన్ని పాడు చేయాలని కానీ యోచన చేశాడు అని అంటే వాడి కంఠపక్షం ఏంటండి? వాడి అన్ని డెస్టినీ ఏంటి? డెస్టినీ, వాడి లక్ష్యం, వాడి యొక్క తుది స్థానం ఏంటి? వాడు పాడు. సో రిమెంబర్ దట్. ఎందుకు? మనం ఆయన స్వరూపమైన, ఈ స్వరూపం అనేటువంటిది మల్టిప్లై అవ్వాలి, కట్టబడుతూ లోకమంతా కూడా విస్తరించింది. కానీ ఈ విస్తరానికి అవరోధాలుగా ప్రభుత్వాలు పనిచేసినా, వ్యక్తులు పనిచేసినా, అసూయ కలహాలతో పొగలు పెట్టినా యువతుడు కూడా ఎన్నుకోరు. దాన్ని గుర్తుపెట్టుకో. కనుక ఒకటే అజెండా, నేను కట్టబడాలి, సంఘము కట్టబడాలి. కట్టబడటం అంటే ఏందో అనుకుంటున్నాము. ఏంటి? డివైన్ నేచర్, ఉన్నతమైనటువంటి నీ పిలుపు తగినటువంటి జీవిత విధానం, గాడ్లీనెస్, డివైన్ నేచర్, ఇది నీ అందుకో. కాబట్టి అలాంటి స్థితి నువ్వు కావాలి అంటే ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు, ఆయన చూపినటువంటి లక్షణాలు, ఆత్మ ఏవైతే బయలుపరిచిందో ఆ లక్షణాల్లో ప్రధానమైనటువంటి 5ని మనము ఈరోజు మనం చర్చించుకుంటాం. కాబట్టి నేను చెప్పినటువంటి అంశాలు మీకు అర్థమైనాయి నేను భావిస్తున్నాను. ఏమైనా అర్థం కాకపోతే మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. పూర్తి సమయం మనకు అందుబాటులో ఉంటుంది. కనుక మీ అందరూ కూడా చక్కగా క్షేమాభివృద్ధి చెందాలని, మీ అందరూ కూడా దైవ స్వభావంలో పాలివారై లోకానికి జ్యోతుల్లాగుండి జనుల నోట దేవుని నామాన్ని మహింపరిచేటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని కాంక్షిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి